తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతలో భాగంగా రోడ్లపై ట్రాక్టర్ కేజీవీలు నడపడం నిషేధించింది. దీంతో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుదుర గ్రామానికి చెందిన శ్రావణ్ పటేల్ అనే యువ రైతు వినూత్న ఆలోచన చేశాడు. నాగలి గొర్రెకు ఒక టేకు దుంగను అమర్చి స్టెపిన్ లాగా కేజీవీల్ చక్రాలను ఎవరి సహాయం లేకుండా పొలంలోకి సులువుగా తరలించేందుకు చిన్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ₹1 కూడా ఖర్చు లేకుండా టేకు కర్ర సహాయంతో స్టెపిన్ లాగా తయారు చేసి సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని శ్రావణ్ పటేల్ తెలిపారు. ఈ పరికరం ఆలోచన ఎలా వచ్చిందంటే, చాలామంది రైతులకు సొంత ట్రాక్టర్ ఉండడం జరుగుతుంది. వారికి ఇక్కడ నుంచి ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వారి పొలాలు ఉండడం జరుగుతుంది. ఆ పొలాలకు వాళ్ళందరూ కేజీవీళ్లకు పట్టీలు వేసుకొని, కొందరు పట్టీలు వేయకుండా తీసుకొని వెళ్ళి కొంతమంది రోడ్లు ఖరాబ్ చేయడం ద్వారా నాకు ఈ ఆలోచన వచ్చింది. నేనేం చేస్తానంటే, ఇలా ఈ కర్ర సాయంతో, దృఢమైన కర్ర సాయంతో, టేకు దృఢమైన కట్టే సాయంతో ఈ 2 కేజీవీళ్ళని తీసుకొని ఎక్కడైతే మాకు పొలం ఉందో 5 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే నాకు పొలం ఉందో ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఇలా సులువుగా తీసుకొని వెళ్ళి 2 కేజీవీలు గొర్రు తీసుకొని వెళ్ళి అక్కడ బిగించుకొని, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి దగ్గరికి ఇలా తీసుకొని వచ్చడం ద్వారా నేను రోడ్లని ఖరాబ్ చేయకుండా, అలాగే పోలీసుల వాళ్ళు హెచ్చరిస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ మన కోసం చేస్తున్నారు, మన రోడ్లు ఖరాబ్ కావద్దని వాళ్ళు ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. ఆ ఫైన్లు వేయకుండా నేను ఇట్లా సులువుగా తీసుకొని వెళ్ళి అక్కడ మేము అక్కడ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి ఇక్కడ సులువుగా మేము దించుకుంటున్నాము. కొంతమంది నూక్కుంటారు, చెక్క పెట్టి నూక్కుంటారు. చెక్కతో సంబంధం లేదు. ఇక్కడ కర్ర పెట్టి ఆ కర్రని కట్టిన తర్వాత మనం రివర్స్లో నూక్కితే ఏదైతే మట్టి అనేది కింద పడిపోకుండా కాపాడుతుంది. అలాగే గొర్రుకి తాడు కట్టి కింద పెట్టడం ద్వారా గొర్రు కొట్టిన తర్వాత వెనక జీవాలు అనేటివి ఉంటాయి. ఆ జీవాలని కూడా ఇది క్లీన్గా చేసుకుంటూ వస్తుంది. ఇలా దీని ద్వారా చాలా ఉపయోగం ఉంది. అలాగే ఈ కేజీవీళ్ళని ట్రాలీలో కూడా ఎక్కియవచ్చు. ఆ కర్ర సాయంతో ట్రాలీలో కూడా లిఫ్ట్ చేసిన తర్వాత ట్రాలీలో కూడా ఎక్కియవచ్చు. ఇలా చేయడం ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది.